నాటు ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అమ్మమ్మ ఫిష్ కర్రీ చేస్తుంది. సండే స్పెషల్ కట్టెల పొయ్యి మీద. ఏమేమి చేస్తున్నారు? ఏమేమి వేసినావు అమ్మమ్మ నూనెలో? నూనె, ఎర్రగడ్డ, చింతపులుసు కలుపుతుంది ఇక్కడ. నూనె, సాసవులు, ఎర్రగడ్డలు, కరివేపాకు అంట. నూనెలో అవంతా ఎంచాలి ఉంటాం. ఫస్ట్ మళ్ళీ కారపొడి, ధనియాల పొడి, మెంతి పొడి అన్ని మిక్సీ చేసుకొని కారం ఇలా మళ్ళీ చింతపులుసు చేసుకునేది అని చెప్పు. చింతపులుసు చేసుకోవాలి. ఈ చట్నీ వేసేసిన తర్వాత వేగిన తర్వాత బాగా కొంచెం బాగా మరగనిచ్చి కారం మళ్ళీ ఫిష్ లాస్ట్లో వేస్తారంట. ఆ వేగుతున్నాయి కదా వాటిలోకి తర్వాత పేస్ట్ చూడండి. ఆ పేస్ట్ వేసేసింది. చింతపులుసు కూడా వేసేసింది. దీన్ని బాగా బాగా మరగనిచ్చి చేపలు వేయాల, ఉప్పు వేయాలి కదా. దీంట్లోకి ఉప్పు వేసి తర్వాత బాగా మరగనిచ్చాలి. కరివేపాకు కూడా వేసేసింది. అన్నీ బాగా అన్నీ వేసేసిన తర్వాత దీంట్లోకి నీళ్ళు పోసి కాసేపు వేగనియాలి. వేగనిచ్చేది కాదు, ఉడకనియాలి. తర్వాత లాస్ట్లో ఫిషెస్ వేసి ఇంకొంచెంసేపు ఉడకనియాలి. అప్పుడు బాగా ఫిషెస్ మళ్ళీ కలుపుతున్నావు అమ్మ. మళ్ళీ కలుపుతుంది. పుల్లగా కావాలంట. వాళ్ళకి కావాల్సినది తగి మాత్రం వేసుకోమను. చేపలు బట్టి చూసి అది తెచ్చుకుంటారో దాన్ని బట్టి మసాలా తీసుకోవాలా. సరే, 3 kgs తెచ్చింది. 3 kgs తెచ్చినాడు మా తాత. 3 kgs సరిపోయేట్టు వేస్తుంది. ఓకే, ఇంకా ఇంకొంచెంసేపు తర్వాత చూద్దాం. ఇవన్నీ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని తర్వాత బాగా మరగనిచ్చి తర్వాత ఫిషెస్ వేసుకున్నాం. ఫిషెస్ వేసేప్పుడు చూద్దాం. ఉడికిపోయిందిలే. ఫిష్ ఎత్తు పైకి. సరిపోయిందంతా. మొత్తం సరిపోయిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలా